ఫ్రై చేసేటప్పుడు కూడా లోపల పూర్ణం అనేది బయటికి రాకుండా ఎలా ఫ్రై చేసుకోవాలో కూడా చెప్తానండి. చూడండి, ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి కదా. డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టేసి ఆయిల్ పెట్టేసానండి. ఆయిల్ అయితే మనకి హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపు నేను ఇక్కడ బూరెల పిండి తోపు అయితే చూపిస్తాను. ఇది దోసపిండి తీసుకున్నానండి. మనకి చిక్కగా ఉండాలన్నమాట, పలచగా ఉండకూడదు. చిక్కటి దోసపిండి తీసుకుని అందులోకి కొద్దిగా ఉప్పు, అలాగే ఒక 2 స్పూన్స్ బెల్లం పొడి వేసాను. వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడు మనకి బెల్లం బాగా కరిగిపోతుంది. ఇప్పుడు మనకి తోపు పిండి కూడా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనమైతే బూరెలు అయితే వేసేసుకుందాము. పిండి అంటే మినప్పిండి, బియ్యం పిండి కలిపి మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ప్రసాదం పాల్సి పిండిలో వేసేసి పిండిని బాగా కోట్ చేయాలండి. ఇక్కడ చూపించిన విధంగా బాగా కోట్ చేసి ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఫస్ట్ టైం వేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే స్పూన్తో కూడా వేసుకోవచ్చండి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఇలా చేతితో వేసేసుకోవచ్చు. పిండిని బాగా కోట్ చేసి చూపించిన విధంగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలాగే మనం ఊర్లు అన్నీ కూడా వేసుకోవాలండి. ఆయిల్కి తగినన్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముందుగా వేసిన ముందు ఫ్రై అయిపోతూ ఉంటుందండి. ఇలా అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ లూజ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించిందండి. ఇలా కలర్ వస్తే సరిపోతుంది. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించి తర్వాత టిష్యూ ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చాయి కదా. అలాగే నేను రెండో వాయి కూడా వేసానండి. ఆయిల్కి తగినన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ బబుల్స్ అన్నీ తగ్గిపోయేంత వరకు వేయించాలండి. మంచిగా కలర్ వస్తే మనకి ఫ్రై అయిపోయినట్టు. మీడియం ఫ్లేమ్లో పెడితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా కలర్ వచ్చేస్తుంది. లో ఫ్లేమ్లో పెడితే ఏమో ఎక్కువ క్రిస్పీగా అయిపోతుందండి, బియ్యం పిండి కదా. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ప్రసాదం బూరెలు రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.